హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు అంటే ఇంతకుముందు మనం వృద్ధుల్లో మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు మధ్య వయస్కుల్లో కూడా చూస్తున్నాం ఈ మోకాళ్ళ నొప్పులు. అయితే మోకాళ్ళ నొప్పులు అనేటప్పుడు చాలామంది థర్డ్, ఫోర్త్ స్టేజ్‌కి వచ్చిన తర్వాతే డాక్టర్‌ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, బిఫోర్ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం? అండ్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది ఎవరికి అవసరం అవుతుంది? సో, దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉందా? సో, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ పాల్‌వై ఉదయ్ కె. రెడ్డి గారు. Senior Orthopedic and Joint Replacement and Robotic Surgeon from Legacy Hospital, Madhapur, 100 Feet Road. హలో సార్. హలో. సార్, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది అవసరం అవుతుందా? సర్జరీ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఉంటుంది? నెవర్ అండి. అందరికీ రీప్లేస్మెంట్ ఈజ్ నెవర్ ద సొల్యూషన్. రీప్లేస్మెంట్ అంటే కీళ్ళ మార్పిడి. మార్చాల్సినంత అవసరం పడాలి. కారు టైర్ కంప్లీట్గా అరిగిపోయినప్పుడుగా మార్చేది. కొంచెం కొంచెం అరిగినప్పుడు మార్చంగా, ప్యాచ్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతాంగా. సేమ్ వే స్టేజ్ అడ్వాన్స్ ఆర్థరైటిస్ అంటే స్టేజ్ 3 and 4, యాక్చువల్లీ చెప్పాలంటే స్టేజ్ 4, కొన్నిసార్లు స్టేజ్ 3లో కూడా విత్ సివియర్ పెయిన్ ఉంటే ఎస్ వి గో విత్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ ఓన్లీ ఎక్స్రే ఇస్ నాట్ రేడియాలజికల్గా మీరు చెప్పే స్టేజెస్ మాత్రమే ఎప్పుడు క్రైటీరియా కాదండి. పేషెంట్ ఏజ్ ఎంత ఉంది, ఓకే, సివియరిటీ ఆఫ్ పెయిన్ ఎంత ఉంది, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అన్ని చూసుకొని దెన్ సర్జరీ ఇప్పుడు ఆర్ దే ఫిట్ ఆర్ నాట్, ఈజ్ ద రైట్ ఏజ్ అని చూసుకొని చేస్తాం. ఇప్పుడు థర్డ్, ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా తనకి ఎక్కువ పెయిన్ లేదు, సో బాగానే నడవగలుగుతున్నాను అనేటప్పుడు తనకి కొంచెం రిలీఫ్గానే ఉంది అని అంటే ఓకే, సర్జరీ అవసరం లేదని డెఫినెట్లీ అవసరం లేదు కదా. అంటే కొద్ది రోజులు అలానే చేస్తూ ఉంటే మరి వెళ్లాల్సి ఉంటుంది కదా. సో పేషెంట్ కూడా ఎలా ఆలోచించవచ్చు అని అంటే ఈ స్టేజ్లోనే చేసుకుంటే అయిపోతుంది కదా, పూర్తిగా అరిగిపోయేంత వరకు నేను ఎందుకు వెయిట్ చేయాలని అనుకోవచ్చు. అవసరం పడదేమో. వాళ్ళు ఒబీస్ లేరు సపోజ్, ఓకే, థిన్ బిల్ట్ ఉన్నారు అండ్ ఫిజికలీ యాక్టివ్ ఉన్నారు, వాటర్ ఎక్కువ తాగుతున్నారు, ఓకే, ఆయిల్ అండ్ సాల్ట్స్ తరిగితే ఎక్కువ తినట్లేదు, ప్రొఫెషనలీ సమ్ జాబ్ హోల్డర్స్ అండ్ ఏజ్ కూడా జస్ట్ 50-55 ఉన్నారు అండ్ పెయిన్ సివియర్గా లేదు, వై గో విత్ ఇట్? యూ క్యాన్ వెయిట్. మేబీ ఇప్పుడు మై ఓన్ మదర్ ఉన్నారు, షీ 60+ రైట్, 65 మేబీ, తనకేమి మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది బట్ షీఈ్ ఇన్ స్టేజ్ 2. లక్కీలీ వై ఆపరేట్? అవసరం పడితే డెఫినెట్లీ వీ క్యాన్. సో ఫస్ట్ సపోజ్ ఒబేస్ ఉన్నారు, బీపీ ఉంది, షుగర్ ఉంది, సో అలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా చేయరా? దట్స్ వాట్ అండి, ఆల్వేస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆల్ ద క్రైటీరియా టుగెదర్ చూడాలి. ఓన్లీ ఇప్పుడు హెల్త్ కండిషన్ ఉంది, సపోజ్ మీరు అన్న కండిషన్కి ఆవిడ స్టేజ్ 2 ఉందనుకోండి, ఐ వోంట్ డెఫినెట్లీ ఆపరేట్. ఎందుకు? మేబీ షీ విల్ రికవర్ ఈవెన్చువల్లీ, మేబీ వెయిట్ లాస్ అవుతారేమో, మేబీ హెరిటరీ లేదేమో వాళ్ళకి, సో ఆర్థరైటిస్ సెటిన్ అవ్వకపోవచ్చేమో, ఆర్ మేబీ డీలే ఉంటుందేమో. ఇదే మీరు అన్న కండిషన్స్ ఉన్న ఆవిడ సివియర్ పెయిన్ ఉందనుకోండి అండ్ స్టేజ్ 3లో ఉందనుకోండి, విల్ డెఫినెట్లీ ఆపరేట్. సో టీకేఆర్ అనేది ఎలాంటిదంటే అండి, అందరికీ చేసేయాలనే రూల్ ఎక్కడ ఉండదు. పేషెంట్ టు పేషెంట్స్ ఇట్ డిఫర్స్. హెల్త్ స్టేటస్, ఏజ్, స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నీ చూసుకొని అండ్ సివియరిటీ ఆఫ్ పెయిన్ ఆఫ్ కోర్స్ అన్ని కలుపుకొని వి డిసైడ్ అబౌట్ సర్జరీ. ఓకే. సో అప్పుడప్పుడు పెయిన్ ఎక్కువగా వస్తుంది అని అనుకునేటప్పుడు అలాంటి వాళ్ళకి, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి జస్ట్ మెడికేషన్ అనేది మాత్రమే సజెస్ట్ చేస్తారా? ఎర్లీగా ఉందనుకోండి ఫిజియోథెరపీ అండి, ఫస్ట్ ఫిజియోథెరపీ అండి. ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1 and 2 అనుకోండి మీరు అడిగిన దాని ప్రకారంగా. అంటే ఎర్లీ 1 and 2 అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎర్లీ స్టేజ్ అనుకుందాం. ఎర్లీ అన్నప్పుడు ప్రాపర్ ఫిజియో, వాటర్, వెయిట్ లాస్ అండ్ మెడికేషన్స్ కొన్ని అండ్ ప్లాస్మా, ఇవన్నీ కలుపుకుంటే డెఫినెట్లీ మనకి స్పేస్ ఫిల్ అవుతుంది. 2 to 3 years గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇంకా స్టేజ్ అడ్వాన్స్ అవుతూనే ఉంది, పెయిన్ ఇస్ సివియర్ అవుతుంది అనుకోండి, గో విత్ సర్జరీ. సో సర్జరీకి వెళ్ళేటప్పుడు కూడా చాలా మందికి కొన్ని రకాల భయాలు అనేవి ఉంటాయి. ఆఫ్టర్ సర్జరీ తర్వాత సో నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతానా లేదా, సో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనే భయం ఉంటుంది. తొందరగా లేచి నడవగలుగుతామా లేదా అనే దాని మీద. డెఫినెట్లీ లేచి నడుస్తారండి. యావరేజ్గా సెకండ్ డే నడిపించేస్తాం. రీప్లేస్ అయినప్పుడు నీ అయినా హిప్ అయినా యావరేజ్గా కొందరైతే 1 dayలో నడిచేస్తారు. యావరేజ్ ఇస్ పోస్ట్ ఆఫ్ సెకండ్ డే నడిపిస్తాము. ఇనిషియల్లీ కొంచెం కష్టపడతారు, డ్రెస్సింగ్ కూడా టైట్గా ఉంటుంది, పెయిన్ సివియర్గా ఉంటుంది, ఎందుకంటే మనం మజిల్ బోన్ అంతా డిసెక్ట్ చేసి పెడతాం కాబట్టి డెఫినెట్లీ పెయిన్ ఉంటుంది. యాజ్ డేస్ పాస్ మేబీ 3 to 5 days కల్లా పేషెంట్స్ కంఫర్ట్ జోన్కి వచ్చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళే వాకర్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్తారు, మోషన్ పాస్ చేయగలుగుతారు. అప్పుడు వీ కెన్ డిశ్చార్జ్ దెమ్ డెఫినెట్లీ. అండ్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి, పెయిన్ లెస్ కాదు, లెస్ పెయిన్. తక్కువ ఉంటుంది, పెయిన్ లెస్ సర్జరీ అని ఉండదు. డెఫినెట్లీ
కోస్తాము కాబట్టి అండ్ బోన్ కట్ చేస్తాం కాబట్టి మజిల్ డిసెక్ట్ చేస్తాం కాబట్టి పెయిన్ ఉంటుంది, Hmm. టాలరబుల్ ఉంటుంది. ఎనీహౌ ఇంజెక్షన్స్ అన్ని పెడతాం, మెడికేషన్స్ అన్ని పెడతాం కాబట్టి ఇట్ విల్ గ్రాడ్యువల్లీ కమ్ డౌన్. యా, అంటే ఏదైతే రీప్లేస్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్ జాయింట్స్ అనేది దాని మన్నిక ఎలా ఉంటుంది, సో ఎంత యాక్యురస్గా ఉంటుంది అని అనేది. 15 to 20 years ఇస్ యావరేజ్ అండి. 25 కూడా వస్తాయి మీరు వాడుకునే దాన్ని బట్టి. లోపల వేసే ఇంప్లాంట్ వేసేసినంత మాత్రాన పని అయిపోదు. దాన్ని పేషెంట్ ఎలా వాడుతున్నారు, వాళ్ళు మజిల్ స్ట్రెంథనింగ్ ఎలా చేస్తున్నారు, ఆపరేషన్ తర్వాత ఫిజియో అండ్ ఆపరేషన్కి ముందు ఫిజియో చేస్తున్నారా లేదా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను నా పేషెంట్స్ అందరికీ చెప్తాను డెఫినెట్లీ. నేను నా పేషెంట్స్ అందరికీ ప్రీ ఆఫ్ ఫిజియో 1 week టైం ఉన్నా కూడా ఓకే, ఆ 1 weekలో కూడా డైలీ ½ hour 1 hour చేయండి అని చెప్తాను. అఫ్ కోర్స్ 1 week ఇది సరిపోదు, బట్ పేషెంట్స్ వోంట్ బి రెడీ 1 month ఫిజియో నేను చేయను అన్నట్టుగా ఉంటారు కదా. సో అట్లీస్ట్ 1 week 10 days అని చేయండి అని చెప్తాను. ఆ 10 days చేసిన మజిల్ క్వాడ్రిసెప్స్ తొడకండరాలు ఉంటాయి కదా తొడలోవి, వాటి స్ట్రెంగ్త్ పోస్ట్ ఆప్ రికవరీ చాలా ఈజీ చేస్తాయి, చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు వాళ్ళు. చాలా ఇంకా 6 weeks కంప్లీట్ రికవరీ అని ఆశ్చర్యం లేదు, అదర్వైజ్ 3 months కూడా పడుతుంది. సో ఇప్పుడు సర్జరీ ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళ నడకలో ఏమైనా చేంజెస్ వస్తాయా? వంకర ఉన్న కాలు స్ట్రైట్ అయిపోతుంది. సో వంకర ఉన్నప్పుడు ఏంటి, మీకు బ్రీఫ్గా చెప్తాను. ఐ పుట్ ఇట్ ఆన్ పేపర్. ఓకే, సపోజ్ ఐఎమ్ బ్యాడ్ ఆర్టిస్ట్. ఓకే, సపోజ్ ఇది మన హిప్ లెవెల్ అనుకుందాం, ఇది మన నీ లెవెల్. ఓకే, చాలా మందిలో అరుగుదల జరిగినప్పుడు కాలు లోపలికి బెండ్ అవుతుంది. సో ఇది లోపలికి బెండ్ అయినప్పుడు కాలుది షార్ట్ అవుతుంది, షార్ట్ అయిపోతుంది. ఓకే, వ్యారస్ అంటుంది. వ్యారస్ అయినప్పుడు దిస్ లెంత్ కమ్స్ డౌన్, ఈ గ్యాప్ మిగులుతుంది ఈ చేతికి ఈ చేతి మధ్యలో. ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ షార్ట్ అవుతుంది. షార్ట్ అయినప్పుడు నడక ఏమవుతుందంటే ఈ లోడ్ అంతా స్పైన్ పైన పడుతుంది. ఈ నీ మీద కూడా పడుతుందా? ఈ నీ మీద పడుతుంది, ఫస్ట్ స్పైన్ పైన పడుతుంది, తర్వాత నీ లోడ్ అవుతుంది. సో ఈ లోడ్ దీని మీద పడ్డప్పుడు ఇది పెయిన్ అవుతుంది, స్పైన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది, వంకర అయిపోయింది కాలు, ఆపరేట్. డోంట్ థింక్, అసలు ఆలోచించొద్దు, జస్ట్ గో ఫర్ సర్జరీ. మీరు అడిగింది ఏంటంటే నడక స్ట్రైట్ అవుతుంది, ఎందుకు అవుతుందంటే సర్జరీ చేసిన తర్వాత మేము దాన్ని స్ట్రైట్ చేసేస్తాం, ఈ లెవెల్ తెచ్చేస్తాం. సో ఇలా కుంటూ నడిచే వాళ్ళందరూ కూడా స్ట్రైట్ అయిపోతారు. స్ట్రైట్ అయిపోతుంది, నడక డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ పేషెంట్స్ విల్ బి వెరీ 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 బెటర్. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్లాగ్స్ ఎక్కువ చేసే వాళ్ళు ఎక్కువ నడుస్తూ ఉంటారు. సో ఎక్కువ వాక్ చేయటం వల్ల కూడా వాళ్ళ నీ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు సర్జరీస్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ అదే లైఫ్ స్టైల్ మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎట్లా ఉంటుంది? చేయొచ్చు ఇఫ్ యూ డూ ప్రాపర్ ఫిజియోథెరపీ. అంటే తొడకండరాలు మంచి పెట్టుకుంటే ఎస్ డెఫినెట్లీ ఇది క్యాన్ డూ. ఫ్యూ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఏంటి అంటే, ఎక్కువ హాస్పిటల్ వేసుకొని కింద కూర్చునేయడం, ఇండియన్ టాయిలెట్ వాడడం యూజువల్గా మేము సజెస్ట్ చేయం. ఎందుకు అంటే ఎక్కువ లోడ్ పడిపోతుంది. మనం ఈ యాంగిల్ పెట్టేస్తాం అనుకుంటాం, క్రాస్ లెగ్ కూర్చునేసాం, అప్పుడు మెటల్ ఇంప్లాంట్కి బోన్కి మధ్యలో ఇంటర్ఫేస్ దగ్గర స్ట్రెస్ ఉంటుంది బాగా. ఆ స్ట్రెస్ వల్ల ఇంప్లాంట్ కొంచెం చేంజెస్, డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వి అవాయిడ్ దాట్. సో దీంట్లో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఇంతకు ముందు ఎక్కువ ఉండేవి, లాంగ్ బ్యాక్ ఒక 5-10 years బ్యాక్ మీరు అడిగింది, ఎస్ ఉండేవి, ఈవెన్ ఐ సా దాట్. ఇప్పుడు ఏం లేవండి. నౌ ద అడ్వాన్సెస్ ఆర్ వెరీ మచ్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇంప్లాంట్స్ కూడా చాలా వచ్చేసినాయి. అడ్వాన్సెస్ అన్నీ వచ్చినప్పటి నుంచి అయితే మీరు అన్న కాంప్లికేషన్స్ అన్ని చాలా తగ్గిపోయినాయి. ఇన్ఫెక్షన్ రేట్ ఎస్ ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ 1 in 100 ఉండేది, ఇప్పుడు హార్డ్లీ 1 in 300-400 కూడా రావట్లా. ఫెయిల్యూర్ కూడా తగ్గిపోయింది. డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చేసాయి, అండ్ సో నౌ ఇట్స్ టోటలీ అడ్వాన్స్. అండ్ అఫ్ కోర్స్ రోబోటిక్ ఇస్ టేకింగ్ ఓవర్ ఈవెన్చువల్లీ. ఇప్పుడు మామూలుగా ఒక మీడియం ఏజ్లో ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు కామన్ అయింది కాబట్టి, సో అలాంటి వాళ్ళు ఈ సర్జరీస్ చేసుకునేటప్పుడు చాలా తొందరగా వాళ్ళు రికవర్ అవ్వటం, నడవటం, ఫిజియోథెరపీలు చేయడం, ఎక్సర్సైజ్ చేసి ఎట్లన్నా రికవర్ అవుతూ ఉంటారు. బట్ వెరాజ్ 60-70sలో ఉండే వాళ్ళకి కూడా ఒకవేళ చేయించుకుంటే సో తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా రికవర్ అవుతారు. అండ్ అఫ్ కోర్స్ మిడిల్ ఏజ్కి అసలు అవసరమే లేదంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇందాక కూడా మిడిల్ ఏజెస్ నేనైతే అసలు ఆపరేట్ చేయనండి. ఐ ట్రై టు పోస్ట్పోన్ ఇట్ యాజ్ మచ్ as possible. సర్జరీ తప్పదంటేనే డెఫినెట్లీ విల్ ఆపరేట్.
సర్జరీ రీప్లేస్మెంట్ చేసేయడం గొప్ప కాదండి. ఐ టెల్ యూ దిస్ వెరీ బోల్డ్లీ. చేసేయడం గొప్ప కాదు. ఎవరికి చేయాలి, ఎవరికి అవసరం, అసలు నా గల్లా పెట్టేకి అవసరమా, పేషెంట్కి అవసరమా అని చూసుకోవాలి. యాక్చువల్లీ డాక్టర్స్ డిస్కస్ చేయరు జనరల్లీ. పర్లేదు. సర్జరీ చేసేయడం అనేది టార్గెట్ ఉండకూడదు. పేషెంట్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. అసలు చాలా చోట్ల లోపల లిగమెంటస్ ఇంజరీ ఉంటుంది, టీకేఆర్ కొట్టేస్తాం. అసలు సెలెక్ట్ దెమ్, స్క్రీన్ దెమ్ ప్రాపర్లీ. మేబీ ఐ కెన్ బై దెమ్ టైమ్. మేబీ 2 years పోస్ట్పోన్ చేయొచ్చేమో. మేబీ దే ఆర్ నాట్ రెడీ ఎట్. ఆల్టర్నేటివ్స్ కావాలేమో. కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, సర్జరీ ఇస్ ఎ రిస్క్ ఏమో. సో గో ఫర్ ఆల్టర్నేటివ్స్. ఆర్ లేదు 6 months US ట్రావెల్ ఉంది, హడావిడిగా సర్జరీ చేసి మళ్ళీ ఆ పెయిన్ ఇవ్వడం ఎందుకు? గో ఫర్ ఆల్టర్నేటివ్స్, గో ఫర్ న్యాచురల్ థెరపీస్, గో ఫర్ ఫిజియో. సరే, యాక్చువల్లీ అసలు మనం సర్జరీ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే బిఫోర్ స్టేజ్ లోనే మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం, ఎలాంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి? చాలా ఈజీ అండి. మీ జెనెటిక్స్ మార్చేయాలి, మీ ఇన్హెరిటెడ్. హ్యూమన్ అక్వైర్డ్ అంటే మన స్వయంకృతంగా చేసుకున్నది. సపోజ్ యంగ్ ఏజ్ లో లిగమెంటస్ డ్యామేజ్ అయింది, లేదంటే ఒబీస్ ఉన్నాము, మజిల్ని ఓవర్గా వాడేసాము, లేదా మజిల్ అసలు వాడలేదు, బోన్స్ వీక్ అయిపోయినాయి, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జాయింట్స్ డ్యామేజ్ అయినాయి, ఇలాంటివి మన చేతిలో ఉండే ఛాన్స్ ఉంది. ఇన్హెరిటెడ్ ఉన్న పరిస్థితి ఏంటి? మనం చేయలేంగా, మనం మార్చలేంగా. సో అలాంటి వాళ్ళకి మనం ఎంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇచ్చినా కూడా పెద్ద తేడా ఉండదు. మన చేతిలో ఉన్నవి డెఫినెట్లీ వీ కెన్ అవాయిడ్. లైక్ ఫస్ట్ థింగ్ వెయిట్ అండి. ఆ వెయిట్ పెంచకండి. మన స్కెలిటల్ ఫ్రేమ్వర్క్ ఎన్ని కిలోలు బరువు మోయగలుగుతుందో, అంటే మన ఎముకలు గూడు ఎన్ని కిలోస్ తీసుకోగలుగుతుందో అంతే ఇవ్వండి బాడీకి వెయిట్. ఏమవ్వదు, మెయింటైన్ అవుతుంది. వాటర్ తాగండి, సన్లైట్ ఎక్స్పోజ్ చేయండి, మజిల్స్ యాక్టివ్గా పెట్టండి, ఏమీ కాదు. సో కరెక్ట్ BMI అనేది మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఏ ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జాయింట్ రీప్లేస్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎవరికి అవసరం పడుతుంది, ఎవరికి లేదు అనే విషయాలు. థ్యాంక్ యూ సో మచ్.